ఈ నివేత థామస్ మూవీ 35 ఒక కథ కాదు, చిన్న కథ కాదు, సారీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి వెళ్ళండి. నేను ట్రైలర్ చూసి చూడకుండా వెళ్ళాను. సో అందువల్ల నాకు కాస్త కన్ఫ్యూజన్, అంటే ఏ సబ్జెక్ట్ ఏంటి సినిమా తెలియకుండా వెళ్ళా. అసలు కంప్లీట్ గా టీజర్ కానీ ట్రైలర్ కానీ చూడలే. బాగుందన్నారు కదా కొంతమంది ఫ్రెండ్స్ చెప్తే చూసిన వెళ్ళా. బాగుంది మూవీ అయితే, డెఫినెట్లీ వెరీ గుడ్ మూవీ. అయితే ఆ స్టోరీ ట్రైలర్ చూసిన తర్వాత దీని థీమ్ అర్థం అవుతుంది. అర్థమయ్యి డెఫినెట్లీ ఆ థీమ్ నాకు ఓకే అనుకుంటే వెళ్ళండి. అది. అయితే ఫస్ట్ హాఫ్ చాలా స్లో పేస్ లో, సినిమా మొత్తం స్లో పేసే, బట్ ఫస్ట్ హాఫ్ చాలా టైం తీసుకున్నాడు డైరెక్టర్. క్యారెక్టర్స్ బిల్డ్ చేయడానికి, మెయిన్ స్టోరీని బిల్డ్ చేయడానికి. సినిమా మొత్తం కూడా ఎక్కువగా స్కూల్లో నడుస్తుంది. స్కూల్ పిల్లల మధ్య స్టోరీ అది. నేను బాలల చలనచిత్ర ఉత్సవానికి వెళ్ళినట్టుందని కూడా పెట్టా స్టోరీ, మీరు చూసుంటే. ఫస్ట్ హాఫ్ చూసాక నా సిచ్యువేషన్ అదే. ఇక సెకండ్ హాఫ్ లో కాస్త ఛాలెంజింగ్ మూమెంట్స్ రావడం. దిస్ మూవీ ఇస్ వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ. చాలా ఇన్స్పైర్ చేస్తుంది జనాల్ని. డెఫినెట్లీ కనెక్ట్ అయ్యే వాళ్ళని అయితే చాలా బాగా ఇన్స్పైర్ చేస్తుంది సినిమా. సేమ్ టైం ఫన్, అక్కడక్కడ ఫన్ ఉంది. నివేత థామస్ అసలు ర్యాంప్ పర్ఫెక్ట్ గా సరిపోయింది ఆ క్యారెక్టర్ కి. చాలా పిల్లలు కూడా, ఇద్దరు పిల్లలు చాలా బాగా చేశారు. ఆమె హస్బెండ్ క్యారెక్టర్ అతను చాలా బాగా చేశాడు. వెరీ అంటే ఇంట్రూగింగ్ ఉంది. లాస్ట్కి వెళ్ళేసరికి మూవీ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేసి ఒక మంచి అందమైనటువంటి ఎండింగ్ ఇచ్చారు. రైటర్ పద్మభూషణ్ అని ఒక మూవీ వచ్చింది కదా, అట్లాగే స్వాతిది కూడా మొన్న ఒక మూవీ వచ్చింది. ఇట్లా ఈ కోవకు చెందినటువంటి మూవీ కింద చూడొచ్చు మనం దీన్ని. సో అట్లాంటి మూవీస్ మీకు నచ్చుతాయి అనుకుంటే డెఫినెట్లీ చూడండి. యంగ్ మదర్స్ అంటే మరీ యంగ్ కాదు కానీ, మదర్ అయ్యి ఒక 5-10 ఇయర్స్ గనక అయ్యి ఉంటాయి, అంటే ఒక 3వ క్లాస్, 4వ క్లాస్, 5వ క్లాస్, 6వ క్లాస్, 7వ క్లాస్, 8వ క్లాస్ పిల్లలు ఉన్న వాళ్ళకి, మదర్స్ కి, ఫాదర్స్ కూడా, బట్ మదర్స్ కి విపరీతంగా నచ్చుతుంది ఈ సినిమా. ఎస్పెషల్లీ సెకండ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదివే పిల్లలు ఉన్న అమ్మలకి ఈ సినిమాని, ఈ వీడియో పంపించండి ఫస్ట్ వాళ్ళకి. ఎక్సలెంట్ గా వాళ్ళు చాలా నచ్చుతుంది. వాళ్ళు స్లేట్ చేస్తారు థియేటర్ లో, అంటే దే రిలేట్ టు ద కోర్ అండ్ మెయిన్ క్యారెక్టర్ అండ్ కోర్ థీమ్ ఆఫ్ ద మూవీ. అందువల్ల వాళ్ళకి మస్ట్ వాచ్ మూవీ. మిగతా వాళ్ళకి ఒక నీట్ ఫిలిం, ఇట్స్ అ డీసెంట్ ఫిలిం. కానీ రెండు డిస్క్లైమర్స్ నేను మన రివ్యూలో కూడా పోస్ట్ చేసినట్టు. ఒకటి ఏంటంటే, ఈ మూవీ చిన్నపిల్లల సినిమా లాగానే ఉంటుంది. ఎక్కువగా చిన్నపిల్లల మధ్య కాన్వర్జేషన్స్, క్లాస్ రూమ్ లో జరిగినటువంటి సంఘటనలు. సారీ, ప్రొఫెసర్ గా, ఐ మీన్ టీచర్ గా చేసిన ప్రియదర్శి కూడా చాలా బాగా చేశాడు. సో ప్రియదర్శితో పిల్లల ఇంటరాక్షన్స్. భాగ్యరాజ్ చేశాడు ప్రిన్సిపల్ గా, నా ఫేవరెట్ యాక్టర్ భాగ్యరాజ్. చాలా రోజుల తర్వాత చూసాను ఆయన్ని, చాలా హ్యాపీ అనిపించింది స్క్రీన్ మీద ఆయన చూసి. సో ఆయన కూడా ఎంతో అద్భుతంగా చేశారు. సో ఇదంతా సినిమా మొత్తం కూడా ఎక్కువ కాన్వర్జేషన్స్, ఎంతో డెప్త్ అంతా కూడా స్కూల్ పర్యావరణం, స్కూల్ పిల్లల మధ్య స్నేహం, వీటి చుట్టూ ఎక్కువగా ఉంటుంది సినిమా. సో అంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ చేశారు కానీ, చిన్న లైన్ తీసుకున్నాడు, ఆ లైన్ చాలా అద్భుతంగా చెప్పగలిగాడు. ఫస్ట్ డిస్క్లైమర్ అది. రెండోది ఏంటంటే, డెడ్ స్లో పేస్ ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా 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 స్లో పేస్, సెకండ్ హాఫ్ కూడా స్లో పేసే. కానీ ఆ మ్యూజిక్, సన్నివేశాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నప్పుడు ఎంత స్లో పేస్ ఉన్నా పర్లేదు అనిపిస్తుంది కదా, ఆ టైప్ లో ఉంది సెకండ్ హాఫ్. సో డెడ్ స్లో పేస్ మూవీస్ అంటే నాకు పరమ చిరాకు అనుకున్న వాళ్ళు అసలు పిక్సలైట్ తీసుకొచ్చి సినిమా. లేదు నాకు ఓపిక ఉంది, నేను చూస్తా, ఇష్టపడతా అనుకున్న వాళ్ళకి మాత్రం యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్. ఈ వీకెండ్ చూడడానికి కాస్త బెటర్ మూవీస్ లిస్ట్ లో డెఫినెట్లీ 35 ఉంటుంది. ఒక మంచి స్టోరీ లైన్ ని తీసుకోవటం, అందరికీ నచ్చేలాగా తీయటం, మధ్యలో మ్యాథమెటిక్స్ ని ఇంత బాగా మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడొచ్చు. సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి, కాన్వర్జేషన్స్ బాగున్నాయి, ఎమోషనల్ డైలాగ్స్ చాలా బాగా క్లిక్ అయ్యాయి. అంటే ఆ సందర్భానికి తగ్గట్టు వచ్చే డైలాగ్ మరీ ఫోర్స్ఫుల్ గా లేకుండా, మరీ ప్రాసలతో టైప్ కాకుండా, మనసును హత్తుకునేలాగా రాశారు డైలాగ్స్. సో ఓవరాల్ గా ఈ మూవీ నేను ఇందాక చెప్పినట్టు రైటర్ పద్మభూషణ్, అట్లాగే స్వాతి మూవీ వచ్చింది, ఆ మూవీ ఆ టైప్ కోవకు చెందినటువంటి మూవీ. నేను ఆ రెండు మూవీస్ కూడా ఇష్టపడ్డా. అట్లాగే ఈ మూవీ కూడా నాకు స్లో అయినా కూడా నాకు కూడా బాగా నచ్చింది మూవీ. సో నివేదిత థామస్ మనం హైలీ అప్రిషియేట్ చేయాలి, ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకుని తనే దగ్గరుండి ఈ మూవీని ఇంత పర్టికులర్ గా మంచి అవుట్పుట్ వచ్చేలా చేసినందుకు. సో ఇది ఈ మూవీకి సంబంధించిన రివ్యూ. అయితే వీలైనంత ఎక్కువ మందికి ఇంట్లో లేడీస్ కి, వాళ్ళకి, మీ అక్కలు, వదినలు ఎవరన్నా రీసెంట్ 5-10 years లో మదర్స్ అయిన వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ వీడియోని దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ మూవీ వాళ్ళు థియేటర్కి వెళ్ళి, ఇదంతా విన్న తర్వాత వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూస్తే మాత్రం వాళ్ళకి మంచి ఎమోషనల్ ఫీల్, మంచి రిలేటబుల్ కనెక్ట్ ఉంటుంది ఈ సినిమా. మనం పక్కన పెట్టేసేయండి, వాళ్ళ కోసం ఈ సినిమాని మీకు ఉంటే మీ అక్కలు, మీ వదినలో, మీ వైఫ్, ఇలా ఎవరన్నా
ఈ 5-10 ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళు మదర్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళని కంపల్సరీ తీసుకెళ్ళండి. వాళ్ళు బాగా రిలేట్ అవుతారు. ఈ మూవీ తీసుకెళ్ళినందుకు కూడా వాళ్ళు మీకు థాంక్స్ చెప్తారు. వాళ్ళ కోసం అయినా సరే పిల్లలతో సహా ఈ మూవీకి డెఫినెట్‌లీ వీకెండ్ ఎళ్ళొచ్చు. కుర్రాళ్ళందరూ వెళ్లి, ఫ్రెండ్స్ అందరూ వెళ్లి, లేకపోతే కపుల్స్ వెళ్లి ఎంజాయ్ చేసేంత సినిమా అయితే కాదు. వాళ్ళైతే లైట్ తీసుకోవచ్చు. బట్ మీ ఫ్యామిలీలో అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి. అండ్ ఈ వీడియో ఆ ఫ్యామిలీ అలా ఉండే వాళ్ళకంటే మన ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా! మన 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, ఫ్యామిలీ గ్రూప్స్ వాటిలో మీరు షేర్ చేయండి. దానివల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. మంచి కాంటెంట్ మూవీ.